చక్కని ఆరాధన ఈరోజు మనం కలిగి ఉన్నాం కదా. ఈరోజు చక్కగా అదేవిధంగా ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరము ప్రతిదినం ప్రార్థన చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చేస్తున్నారా? మరి పేర్లు గుర్తుపెట్టుకొని అందరి గురించి అందరం చేద్దాము. ఎందుకంటే మనకు అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, కష్టాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఈరోజు బాగానే ఉంటాం, మళ్ళీ రేపు ఏ విధంగా ఉంటామో తెలియదు. సో సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ప్రతి ఒక్కరి కోసం మనము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయట చాలా మంచిది. సో 58వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఇది మనకి చదివినప్పుడు మనకు బాగా అర్థమైంది ఎందుకు, ఎటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు అనేది. దావీదు అంట కరప్షన్ చూస్తూ ఉన్నాడు. చుట్టూ చాలామంది అధిపతులు, మనుషులు ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, న్యాయం లేదు, అన్యాయంగా తీర్పు ఇస్తూ ఉన్నారు. వీటందరినీ చూసి దావీదు బాధపడతా ఉన్నాడు. దావీదు తన గురించి లేక తనకి ఒక సమస్య వచ్చిందని బాధపడడం కాదు, కానీ ఇతర మనుషుల్ని వాళ్ళు ఏ విధంగా ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఇవన్నీ చూసి బాధతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. వారిని ముందుగా క్వశ్చన్ చేశాడు, అధిపతుల్ని అలాగే నరుల్ని. అంటా 2వ వచనంలో మనం చూసినట్లయితే, లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించున్నారు. మనుషులుగా మనము పాపంలోనే మనం పుట్టాం కదా. మనము మనుషులము, ఒకరిలో కొంచెము పాపం ఉంటుంది, మరొకరిలో ఇంకెక్కువ చెడుతనం ఉంటుంది. కానీ చూసినట్లయితే ఓవరాల్గా అందరూ కూడా పాపులమే. ఒక విషయంలో మనం మంచిగా ఉండవచ్చు, మరొక విషయంలో మనము చెడుగా ఉండవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి ఒక్కరూ పాపం చేసి ఉన్నారు. ఏ విధంగా పాపం చేసి ఉన్నారంట 3వ వచనంలో దావీదు చెప్తా ఉన్నాడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని బై బర్త్ వీఆర్ సిన్నర్స్. మనందరం కూడా పుట్టుకతోనే పాపంలో తల్లి మనల్ని కంటుంది. అలాగే పాపంతో మనము ఈ లోకంలో జన్మించాము. అంటే పాపం మనం నేర్చుకోవాల్సిన లేదు. వి నో నీడ్ టు లెర్న్ సిన్. ఎలా పాపం చేయాలి, ఏ విధంగా చెడుగా ఉండాలి, అబద్ధాలు ఏ విధంగా ఆడాలి, మనకు ఎవరు నేర్పించవసరం లేదు, మనం నేర్చుకోవాల్సింది. అవునా? మనకు అబద్ధాలు ఆడడం ఎవరు నేర్పుతారా? చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించరు. తల్లిదండ్రులు కూడా అబద్ధం ఆడవద్దు అంటారు, కానీ పిల్లలు సహజంగానే అబద్ధము ఆడుతూ ఉంటారు. టెల్లింగ్ లైస్ ఇవన్నీ కూడా మనకు తెలుసు. సహజంగానే మానవులుగా మనము పాపము మనకి వచ్చేస్తూ ఉంటుంది. మన మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఇవన్నీ కూడా సహజం. సో దావీదుకున్న అబ్జర్వేషన్ ఏంటంటే 3వ వచనంలో అందరినీ చూసి చెప్తా ఉన్నాడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. కొంతమంది అయితే ఇంకా విపరీత బుద్ధి కలిగి ఉంటారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏమి చెప్తే అది రైట్, ఏమి చేస్తే అదే కరెక్ట్. వాళ్ళు జరిగేది, వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఇష్టానుసారంగా జరగాలి, వాళ్ళకి నచ్చినట్టుగా జరగాలి. లేకపోతే వాళ్ళు ఉండలేరు. లేకపోతే వాళ్ళు హింసిస్తూ ఉంటారు. ఎదుటి వారిని ఏం చేస్తారంటే బలవంతంగా కూడా వారిని లోపరుచుకుంటూ ఉంటారు. మనం ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు, రాజకీయ నాయకులు కానీ, ధనవంతులు కానీ, వారికి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా చేస్తారు, తెగిస్తారు. మనం చూస్తాం హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కబ్జాలు కదా. కబ్జా, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు తెలిసి కబ్జా అంటే అప్పుడు మాకు తెలియదు ఏంటో అనేది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద ఉంటే తెలియకుండానే ఇంకొకరు అదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ధనవంతులు వాళ్ళకి పాపం పేదవారికి ఎవరు ఉండరు కదా, న్యాయం తీర్చేవాళ్ళు, వారి కొరకు పోరాటం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అంచేత కబ్జా చేసుకుని ఆ విధంగా సెటిల్మెంట్స్ చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కానీ మీకు గుర్తుందో లేదో, మొదటి రాజుల గ్రంథంలో 21వ వచనంలో ఒక స్టోరీ మనకి ఉంటుంది. నాబాతు స్టోరీ గుర్తుందా? ఆహాబు పరిపాలన చేసే రోజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని ఆహాబు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆహాబు పరిపాలన చేసే రోజుల్లో నాబాతు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉంటాడు.
ఆహాబు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ నాబోతు ద్రాక్ష తోట రాజైన ఆహాబు ప్యాలెస్కి ఆనుకొని ఉంటుందన్నమాట. ఆనుకొని ఉంటే అది చాలా ఇష్టపడతాడు రాజుగారు, నాకు ఆ ద్రాక్ష తోట నాకు కావాలని. అప్పుడు ఏం చేస్తాడంటే నాబోతు దగ్గరికి వెళ్ళి, నాబోతు ఒక సామాన్యమైన ప్రజలు, సో నాబోతు దగ్గరికి వెళ్ళి నాకు ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వని అడుగుతాడు. అడిగినప్పుడు నాబోతు అంటాడు, ఇది నా పితరుల కష్టార్జితము, నా పితరులు నా తల్లిదండ్రులు కష్టపడి నాకు సంపాదించి నాకు ఇచ్చారు, ఇది నేను ఇవ్వను అని అంటాడు. అంటే నాబోతు ఏం చేస్తాడంటే ఇంకా కోప్పడిపోతాడు అనమాట. ఇంకా ముఖం ముడుచుకొని, మీ తర్వాత చదవచ్చు, నేను సమ్మరైజ్ చేసి చెప్పేస్తాను. ముఖం ముడుచుకొని అలిగి వెళ్ళి పడుకుంటాడు. ఏమీ తిండంట, భోజనం కూడా చేయడంట. భోజనం చేయకుండా అలిగి పడుకుంటే, ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా, రాజు ఎలా ఉంటుంది, మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉంటే అందరూ ఏమవుతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఏమైంది అని. ముఖం ముడుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటే రాణిగారు వస్తారంట. ఎవరు రాణి పేరు? యెజబెల్. చాలా భయంకరమైన రాణి. ఎంత దారుణంగా పరిపాలన చేసిందంటే అంత దారుణంగా పరిపాలన చేసింది. ఆమె వచ్చి, ఏంటి రాజా ముఖం ముడుచుకుని ఉన్నావు, ఏంటి బాధతో ఉన్నావు, ఏంటి తినడం లేదంట, ఎవరిని దగ్గర రానివ్వడం లేదంట, ఏంటి అని అడిగినప్పుడు రాజుగారు అంటారు, ఇలా నాబోతు ఆ ద్రాక్ష తోటని నేను ఇష్టపడ్డాను, కానీ నాకు ఇవ్వనని చెప్పాడు, అందుకే నాకు చాలా బాధగా ఉందంటే, అప్పుడు రాణి అంటది, నువ్వు రాజువేనా, అసలు నువ్వేనా ఈ రాజ్యానికి పరిపాలన చేసేది, నీకు ఏది కావాలంటే అది నువ్వు తీసుకోవచ్చు, నీకెందుకు నేను ఏర్పాటు చేస్తాను కదా, ఏదో విధంగా ఆ తోటని ద్రాక్ష తోటని నీకు వచ్చేలా నేను చేస్తాను కదా, సంతోషంగా ఉండి కడుపు నిండా తిను, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు అంటారు. అప్పుడు రాజుగారు వచ్చి తింటాడు, సంతోషం కలిగి ఉంటాడు, ఎందుకంటే రాణి నాకు ఏదో అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పి. అప్పుడు రాణి చేసే ప్లాన్ ఏంటంటే, ఒక ఇద్దరిని సాక్షుల్ని, దొంగ సాక్షుల్ని అరేంజ్మెంట్ చేసి అందరినీ, సమాజంలో ఉన్న అందరినీ పిలిచి నాబోతుకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికేలా చేస్తుంది. ఏమంటే సాక్ష్యం ఏంటంటే, రాజుకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా నాబోతు దూషించాడు, అంచేత నాబోతుకి పనిష్మెంట్ ఇవ్వాలి మనం. ఆ పనిష్మెంట్ ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. నాబోతుని